అండ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. స్టార్టప్ అనేది ఇప్పుడు కల్చర్ ఎలా ఉంది అంటే, ఇఫ్ నో వన్ ఈస్ గివింగ్ మీ ఎ జాబ్, నేనే ఒక కంపెనీ క్రియేట్ చేస్తానని. డూ యూ స్టిల్ స్టిక్ టు ఇట్? ఇప్పుడు చాలా మందికి అంటే అదొక ఆప్షన్ లాగా అయింది. సి ఆన్ ఎ పాజిటివ్ నోట్ ఒక్కొక్కసారి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా కూడా అవుతుంది. ఓకే. అంటే నాకు సడన్గా ఒకరికి జాబ్ రాలేదు, ఒక ట్రై చేసిండు అన్నప్పుడు హీల్ ఫిగర్ ఇట్ అవుట్. అదొక పద్ధతి లాగా అయిపోతుంది. అంటే దట్ ఈస్ నాట్ రాంగ్, దట్ ఈస్ నాట్ రైట్ అనే డిబేట్ కాకుండా కొందరు ఏమనుకుంటున్నారు అంటే నేను ఎవరి దగ్గర పని చేయొద్దు అని చెప్పి స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం తప్పు అన్న నేను. ఇట్స్ నాట్ అబౌట్, దట్ ఇస్ నాట్ ద ఓన్లీ క్వాలిటీ. సో స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అంటే దెర్ ఆర్ ఎనఫ్ రీజన్స్ షుడ్ బి దేర్. అంటే రీజన్ నెంబర్ 1, ఈజ్ ఇట్ సాల్వింగ్ ఎనీ రియల్ ప్రాబ్లమ్, అండ్ దట్ ప్రాబ్లమ్ షుడ్ బి థాట్. ఆ వేరే వాళ్ళు కూడా దాన్ని ఒక ప్రాబ్లం అనుకోవాలి. అంటే నీ కస్టమర్ కూడా దాన్ని ప్రాబ్లం అనుకోవాలి. నీ మైండ్లో అదొక ప్రాబ్లం లాగా ఉంది, ఆర్ నీకు ప్రాబ్లం ఉంది అంటే ఎంతమందికి అది ప్రాబ్లము? ఈజ్ ఇట్ ఎనీవన్ ఈజ్ రెడీ టు పే ఏ రూపీ టు గెట్ ద సొల్యూషన్? అంటే నీకు పెయిడ్ కస్టమర్ ఉంటాడా రేపు అనేది చూడాలి ఫస్ట్ థింగ్. సెకండ్, వ్యానిటీ ఫ్యాక్టర్ కావద్దు. అంటే వావ్ నేను ఒక ఫౌండర్ అని ఒక టైటిల్ పెట్టేసుకోవడము, ఆర్ నేను ఒక CEO అని చెప్పుకోవడము, అంటే అది చెప్పుకోవడం ఒక వరకు బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ దట్ సేక్. డోంట్ జస్ట్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ CEO. ఎంతమంది కంపెనీలు ఉన్నారంటే నేను ఒక్కడనే ఉన్నాను అనుకోండి. ఇట్ ఈస్ అ కన్సల్టెంట్, ఇట్స్ అ ఫ్రీలాన్సర్. ఇట్స్ నాట్ ఎ స్టార్ట్అప్ ఫౌండర్ యాజ్ ఫౌండర్. కొందరు సింగిల్ టైమ్ ఫౌండర్స్ ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసి సెల్ చేయడం వేరే. But it is not just to feel better, you call yourself as a founder, it doesn't make sense in the long run. Okay. Third, lot of people, job రాకపోతే అని ఎందుకంటున్నా అంటే this can never be an option. It should be an answer. Okay. ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒక ఆప్షన్ లాగా ప్లాన్ బి వేసుకొని బ్యాకప్ ప్లాన్ రెడీ చేసుకొని ఇవన్నీ చేస్తే నీ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు నీకు. యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ లైక్ నాకు ఇంకో ప్లాన్ బి ఉంది కదా. So when you work like as if I don't have any other thing, ఇది తప్ప నాకు ఇంకేం లేదు అన్నప్పుడు you will always deliver better results. We should have passion towards it completely.